హాయ్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ప్రాసెసర్లో ఏది మంచిది అంటే వెంటనే స్నాప్డ్రాగన్ లేదా మెడిటెక్ డైమెన్సిటీ అని చెప్తారా? కానీ ఆ రెండింటిలో ఏది బెస్ట్? అసలు ప్రాసెసర్ అంటే ఏంటి, అందులో ఏ పార్ట్స్ ఉంటాయి మీకు తెలుసా? చెప్పు. ప్రాసెసర్లో ఉండే పార్ట్స్ని బట్టి ఏది బెస్టో చెప్పొచ్చు. అది ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను మీ అభి, మీరు చూస్తున్నారు అభి టెక్ ఇన్ తెలుగు. టాపిక్లోకి వస్తే, మొబైల్ ఫాస్ట్గా రన్ అవ్వడానికి ప్రాసెసర్ యూజ్ అవుతుంది. ప్రాసెసర్లో 4 పార్ట్స్ ఉంటాయి: క్లాక్ స్పీడ్, కోర్, నానోమీటర్, జీపీయూ. క్లాక్ స్పీడ్లో 1 GHz నుంచి 3.3 GHz వరకు ఉంటుంది. మిడ్ రేంజ్ మొబైల్స్లో 2 నుంచి 2.5 GHz వరకు ఉంటుంది. డైలీ యూజ్ టాస్క్లకి అది సరిపోతుంది. గేమర్స్కి, వీడియో ఎడిటింగ్ చేసే వారికి మొబైల్ స్మూత్గా ఉండాలి. అందుకే ఫ్లాగ్షిప్ మొబైల్స్లో అబౌట్ 3 GHz వరకు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ కోర్. ప్రాసెసర్లో ఉండే కోర్ మల్టీ టాస్కింగ్ హ్యాండిల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ కోర్లో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి పర్ఫార్మెన్స్ కోర్. ఈ కోర్ ఎక్కువ వీడియో ఎడిటింగ్కి, గేమర్స్కి యూజ్ అవుతుంది. ఇందులో ఆక్టా కోర్ వరకు ఉంటుంది. ఇందులో బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. నెక్స్ట్ ఎఫెన్సివ్ కోర్. ఈ కోర్ వెబ్ బ్రౌజింగ్కి, నార్మల్ డైలీ యూజ్ చేసే వారికి యూజ్ అవుతుంది. సోషల్ మీడియా యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇందులో సింగిల్ నుండి క్వాడ్ కోర్ వరకు ఉంటాయి. ఇందులో బ్యాటరీ తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ప్రాసెసర్లో నెక్స్ట్ పార్ట్ వచ్చి నానోమీటర్. ప్రాసెసర్ ఎంత తక్కువ నానోమీటర్స్తో బిల్డ్ అయితే మొబైల్ అంత ఫాస్ట్గా రన్ అవుతుంది. ఇందులో 14, 12, 10, 7, 4 నానోమీటర్స్ ఉంటాయి. ప్రాసెసర్ 7 నానోమీటర్స్తో బిల్డ్ అయితే మొబైల్ బ్యాలెన్స్ పర్ఫార్మెన్స్తో రన్ అవుతుంది. 5 నానోమీటర్స్తో బిల్డ్ అయితే బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ పవర్ సేవింగ్స్గా ఉంటుంది. 4 నానోమీటర్స్తో బిల్డ్ అయితే మొబైల్ స్మూత్గా, స్పీడ్గా రన్ అవుతుంది. ఇప్పుడు వచ్చే ఫ్లాగ్షిప్ మొబైల్స్ అన్ని 4 నానోమీటర్స్తోనే బిల్డ్ అవుతున్నాయి. ప్రాసెసర్లో లాస్టింగ్ వచ్చి జీపీయూ అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. ఇందులో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ రెండరింగ్ గ్రాఫిక్స్. ఇందులో 2D, 3Dలో ఉండే టెక్స్ట్ని, 3D మోడల్స్ని, షేప్స్ క్లారిటీగా ఉండేలా చూపిస్తుంది. సెకండ్ వన్ వచ్చి వీడియో ప్రాసెసింగ్. ఇందులో డీకోడింగ్, ఎన్కోడింగ్ అనే 2 థింగ్స్ ఉంటాయి. డీకోడింగ్ వీడియో ఫార్మెట్ని డీకోడ్ చేసి హై క్వాలిటీలో మనం వీడియోస్ని వాచ్ చేసేలా చేస్తుంది. సెకండ్ వన్ ఎన్కోడింగ్. వీడియోస్ని ఎన్కోడ్ చేసి హై రెజల్యూషన్లో వీడియోస్ని క్యాప్చర్ చేయడానికి, షేర్ చేయడానికి యూజ్ అవుతుంది. జీపీయూలో థర్డ్ వన్ వచ్చి ఇమేజ్ ప్రాసెసింగ్. జీపీయూలో ఉండే ఇమేజ్ని ప్రాసెసింగ్ చేసి, ఎన్హాన్స్ చేసి నాయిస్ని తగ్గిస్తుంది. ఫొటోస్, వీడియోస్ యొక్క క్వాలిటీ పెంచుతుంది. ఎంత ఎక్కువ జీపీయూ ఉంటే గేమ్స్ ఆడే టైంలో, వీడియో ఎడిటింగ్ చేసే టైంలో పిక్చర్ క్వాలిటీ అంత పెరుగుతుంది. ఇవి ప్రాసెసర్లో ఉండే పార్ట్స్. ఇప్పుడు ప్రాసెసర్ని ఎలా కంపేర్ చేసుకోవాలో చెప్తాను. ఎగ్జాంపుల్, స్నాప్డ్రాగన్ 4 Gen 3. ఈ ప్రాసెసర్ 4 నానోమీటర్స్తో బిల్డ్ అయింది. ఇందులో క్వాల్కమ్ అడ్రినో 619 జీపీయూతో బిల్డ్ అయింది. ఆక్టా కోర్ ప్రాసెసర్. సెకండ్ ప్రాసెసర్ వచ్చి మీడియాటెక్ డైమెన్సిటీ 6100+. ఈ ప్రాసెసర్ మాలీ గ్రాఫిక్స్ G57 MC2 జీపీయూతో బిల్డ్ అయింది. ఆక్టా కోర్ ప్రాసెసర్ 6 నానోమీటర్స్తో బిల్డ్ అయింది. వీటిలో స్నాప్డ్రాగన్ 4 Gen 3 బెస్ట్. ఎందుకంటే మీడియాటెక్ డైమెన్సిటీ 6 నానోమీటర్స్తో బిల్డ్ అయింది. స్నాప్డ్రాగన్ 4 నానోమీటర్స్తో బిల్డ్ అయింది. ఎంత తక్కువ నానోమీటర్స్తో బిల్డ్ అయితే ప్రాసెసర్ అంత ఫాస్ట్గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ప్రాసెసర్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్. ఈసారి మొబైల్ కొనే టైంలో గూగుల్లోకి వెళ్ళి ప్రాసెసర్ కంపేర్ అని టైప్ చేసి మీకు నచ్చిన 2 ప్రాసెసర్ని అందులో చెక్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.